హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత కిచెన్ రెసిపీ అండి. ఈరోజు నేను హెల్తీ లడ్డు చేస్తున్నాను. దానికి కావాల్సిన ఐటము ఒక పావు కిలో ఇది వాల్నట్ పప్పు అండి. ఇది బరగ్గా కొంచెం మిక్సీ పట్టుకోవాలి. ఈ పల్లీలు వేసుకొని ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలండి. ఒక పావు కిలో బెల్లం, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, గుమ్మడికాయ పప్పు అండి. ఇది కూడా ఇవేంటంటే వేయించుకోవాలండి. ఇదేంటంటే ఈ లడ్డు తింటే చాలా బాగుంటుంది, కానీ మోకాలు నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడు నొప్పి ఇవన్నీ ఏమి ఉండవు. చాలా హెల్తీగా బాగుంటుంది. రోజుకొక లడ్డు తినండి, చాలా హెల్తీగా ఉంటాం. ఇవి కొంచెం బాగా వేపుకోవాలండి, చెక్కట్లాడేదాకా. ఈలోగా మనం దీన్ని తీసుకుని బెల్లం పావు కిలో బెల్లం అండి. ఒక గిన్నె తీసుకున్నాం. ఈ కప్పుతో కప్పు నీళ్ళు పోసుకోవాలండి. ఇప్పుడు ఈ తెల్ల నువ్వులు కూడా వేసుకోవాలండి. ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి, ఇలా వేయగలరు, చిట్పట్లాడితే ఇలా వేస్తే చాలు. ఇప్పుడు ఈ గుమ్మడికాయ పప్పు కూడా కొంచెం వేసుకోవాలండి. ఈ తెల్ల నువ్వు, నల్ల నువ్వులు బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి. ఈ వాల్నట్ పప్పు అండి, ఇది కూడా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇలా బరగ్గా పట్టుకోవాలి. ఇది కూడా బెల్లం కరిగాక కొంచెం ఇలా వడగట్టుకోవాలండి. బెల్లం గసి ఏమైనా ఇసుక గట్ట తగులుతుంది. కొంచెం జిగురు పాకం వచ్చే వరకు రావాలి బెల్లం పాకం, మనకు లడ్డు బాగా వస్తుంది. పాకం వచ్చింది, స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టుకొని కొంచెం కొంచెం పౌడర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. కొంచెం నెయ్యి ఇలా రాసుకొని ఇట్లా ఉండలు చుట్టుకోవచ్చండి. వేడి పట్టినంత మనం వేడి మీదే చుట్టుకోవాలి. కొంచెం
చూడండి, ఈ లడ్డు తింటే నడుము నొప్పి, కాలు నొప్పులు, మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉండవండి. చాలా ఆరోగ్యంగా బాగుంటుంది. రోజుకి ఒకటి లడ్డు తినొచ్చు. సో మీకు ఇది నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయి. ఈ లడ్డు తింటే చాలా చాలా బాగుంటాయి. నడుము నొప్పి ఉండదండి మెయిన్.